అందరికీ నమస్కారం. నేను మీ ఈరమ్మ. ఎట్లున్నారు? ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇలా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. ఈ రోజు మన బషీర్ అన్న మన ఆంగ్ల యజ్ఞానికి వచ్చాడు. ఎందుకంటే తనకు ఇంగ్లీష్ లో ఏదో సమస్య ఉందంట. మన బషీర్ అన్న బాధలు ఏందో తెలుసుకుందాం రండి. అన్న బషీర్ అన్న నమస్తే, ఎట్లున్నవే? నమస్తే రమ్మ, బాగున్నారా మీరు? నేను బాగున్నానే అన్న. గిట్లా వచ్చినవేంది? ఏం లేరమ్మ, రెండు సందేహాలు ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి. ఏం లేదు, నేను ఉదయం నుంచి బిజీగా ఉన్నా అంటే ఐ ఈజ్ బిజీ సిన్స్ మార్నింగ్ అనన్నా, లేకపోతే ఐ హాస్ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్ అనాలా? దీంట్లో ఏది కరెక్టో నాకు తెలుస్తలేదు. అయ్యో, ఇది అర్థమైతే లేదా ఆయ బషీర్ అన్న నీకు? ఇది చెప్పడానికి మా ఈరన్న ఉన్నాడే. ఓ ఈరన్న, మంచిగున్నావా? ఇగో మా బషీర్ అన్న ఇంగ్లీష్ రాక చాలా సతమతం అవుతుండే. ఈరన్న జర చెప్పు కదా తనకి. ఇంగ్లీష్ రాక కొలువు లేక ఎంతో బాధపడుతుండు. జర చెప్పు, కొలువు వచ్చేటట్టు ఇంగ్లీష్ వచ్చి. బషీర్ అన్న డౌట్ విన్నాను. బషీర్ అన్న ఏమంటుండంటే, నేను ఉదయం నుంచి బిజీ ఉన్నానంటే ఐ ఈజ్ బిజీ సిన్స్ మార్నింగ్ అనాలా, లేదా ఐ హాస్ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్ అనాలా అని అడిగాడు, చెప్పాడు. ఇదే కదా డౌట్ బషీర్ అన్న. ఇప్పుడు బిజీ ఉంటేనేమో ఐఎమ్ బిజీ నవ్ అనాలి. నేను ఉదయం నుంచి బిజీ ఉన్నా, 2 days నుంచి బిజీ ఉన్నా, 2 weeks నుంచి బిజీ ఉన్నా, 2 months నుంచి బిజీ ఉన్నా, 2 years నుంచి బిజీ ఉన్నాను అని చెప్పేటప్పుడు హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ వాడాలి. ఐ, వి, యూ, దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ వాడాలి. హీ, షీట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ వాడాలి. సో ఐ హావ్ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్ అనేది కరెక్ట్. ఐఎమ్ బిజీ సిన్స్ మార్నింగ్ కూడా రాంగ్. ఐ హావ్ బీన్ అనాలి. ఐ, వి, యూ వస్తే హ్యావ్ బీన్, హీ, షీట్ వస్తే హ్యాస్ బీన్. ఇప్పుడు చెప్పండి, ఏమనాలి? ఆమె ఉదయం నుంచి బిజీ ఉంది అంటే, ఆమె ఉదయం నుంచి బిజీగా ఉందంటేనేమో సే హాస్ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్ అని చెప్పాలి. కరెక్ట్. ఓకే. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, వారు ఉదయం నుంచి హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, చెప్పు బషీర్ అన్న. వాళ్ళు ఉదయం నుంచి హ్యాపీగా ఉన్నారంటే ఏంటి రమ్మ బషీర్ అన్న ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుండు? వారు ఇప్పుడు సంతోషంగా ఉంటే దే ఆర్ హ్యాపీ అనాలి బషీర్ అన్న. హ్యాపీగా ఉంటేనేమో దే ఆర్ అనాలి. ఇక చూసిరు కదా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు. గిసంటి మంచి ముచ్చట్ల కోసం మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు.